ఈ రోజుల్లో నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది చణుకుతున్నారండి? ఎంతమంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఎంతమంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అనుభవాన్ని, ఆ చేదును నువ్వు స్వీకరించలేకపోతున్నావు. దానికి ముందే, దాని తర్వాత, దాన్ని దాటిన తర్వాత నీకు మధురమైన అనుభవం ఉంది. మధురమైన అనుభవం ఉంది. నాకు 27 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చింది. మీ అందరికీ తెలుసు. నేను నిజంగా అంతకుముందు కూడా నా జీవితం నలుగురితో లేదంటే లోకంతో వ్యసనాలతోనే కానీ ఏది కూడా ఈ లోకానుసారంగా జీవించలేను. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవాడిని. మా తల్లి గారు 3 ఆడపిల్లల తర్వాత మా పిల్లడు పుడితే నేను దేవుణ్ణి నమ్ముకుంటానని చెప్పి అలా కన్వర్ట్ అయ్యి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇదిగో నా యొక్క జీవితంలో ఈ లోకసరమైన జీవితం నాలో లేదు. కానీ 27 సంవత్సరాల్లో భయంకరమైన వ్యాధి వచ్చింది. కానీ నేను దేవుని ప్రశ్నించలా. ఏంటయ్యా, నేనేం తప్పు చేశాను, ఏ పాపం చేశాను, ఈ చేదు అనుభవం నాకేంటి అని నేను దేవుని సనగలా, దేవుని విడిచిపెట్టలా. నీకు విషయం తెలుసా? 2013 ఆగస్టులో నాకు ఇక క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అయితే 2014లో నేను రేడియోథెరపీకి చేసుకున్నాను. రేడియోథెరపీకి ముందు 13 డిసెంబర్ ఇంటికాడ ఉన్నాను. నేను క్రిస్మస్ ప్రోగ్రాంలకి పిల్లలకి డ్యాన్సులు నేర్పడానికి కూడా హెయిర్ ఫాల్ మొత్తం, జుట్టు మొత్తం ఏం లేదు. పిల్లలు అంటున్నారు, అన్న భలే ఉన్నావు, ఇదేంటి ఇలా ఉన్నావు, రైట్. వాళ్ళకి తెలియదు పాపం నా క్యాన్సర్ వ్యాధి. చిన్నపిల్లలు. నేను అప్పటికి సండే స్కూల్ వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు అడిగేవాళ్ళు. నేను మనసులో బాధ వేసి నేను దేవుని అడగలేదండి. నేను దేవుని అడగలే, ప్రభువా ఎందుకు నాకు ఈ వ్యాధిని ఇచ్చావు, ఎందుకు నాకు ఈ చేదైన అనుభవాన్ని ఇచ్చావు, ఏంటి నాకు ఈ కర్మ, వ్యాధి ఏంటి? నన్ను గుర్తుపట్టలేని వారు ఉండేవాళ్ళు కూడా చాలా మంది. కానీ నేనేం చెబుతున్నానంటే, ఎలాంటి చేదు అనుభవాన్ని వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని మీద సనగకూడదు, దేవుని మీద తిరుగుబాటుతనం చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గొనిగారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు సహించాడు, వహించాడు. ఇశ్రాయేలు ప్రజలు మొత్తాన్ని అరణ్యంలోనే సంహరించాడు. తెలుసా మీకు? ఒక్క యెహోషువ, కాలేబులు తప్ప ఆ తరము వారిలో కనాను చేరింది ఎవరు లేరు. కేవలం వారి సనుగుడు, గొరుగుడు, తిరుగుబాటుతనం. ఎవరు చేరారు? యెహోషువ, కాలేబులతో పాటు వారి పిల్లలు చేరారు. మీకు అర్థం కావాలి. నెక్స్ట్ తరం చేరింది. ఆ తరము వారిలో మొత్తాన్ని దేవుడు సంహరించాడు. ఎన్నిసార్లు కొనుక్కుంటాం వ్యాధి వస్తే, బాధ వస్తే. ఎంత ఘోరమైన వ్యాధి వచ్చి నేను సనగలేదండి. చాలామంది నా దగ్గరికి వచ్చి వడిసేవాళ్ళు. కానీ నాకు ధైర్యం ఉండేది. దేవుని వశం ప్రాణం ఎవరి వశం? దేవుని వశం. నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాం. అందుకే ఆ చేదైన అనుభవాన్ని ఆ 2014-13 సంవత్సరాన్ని దాటిన తర్వాత ఇదిగో 2024 సంవత్సరానికి ఇదిగో దేవుడు మధురమైన ఏలీము ప్రాంతానికి చేర్చి ఇదిగో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ మారాన్ని దాటాను నేను. ఆ మారాను అనుభవాన్ని దాటాను నేను. మారాని అనుభవాన్ని దాటాను కాబట్టి ఏలీమి ప్రాంతానికి 2024 ఇదిగో గాజుల రామానం హైదరాబాద్లో చేరుకున్నాను. ఇది నాకు ఏలీమి ప్రాంతం. ఇక్కడ 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు దేవుడిచ్చాడు. 12 నీటి బొగ్గలు. ఆ మారా అనే ప్రాంతాన్ని నేను దాటి రాకుండా అక్కడే సనుగుడు, గొనుగుడు ఉంటే నాతో పాటు వచ్చిన వారు అనేక మంది ఇప్పటికీ లేరు ఈ లోకంలో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చనిపోయారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అని చెప్పాను. నేను చెప్పాను ఆల్రెడీ. డాక్టర్ ఒమేగా హాస్పిటల్లో శ్రీవంశీ గారు ఫేమస్, టీవీలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఒపీనియన్కి వెళ్తే సెకండ్ ఒపీనియన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీఅక్కర్ విత్ ఇన్ ద 1 year ఇట్ ఈస్ అమేజింగ్ అన్నాడు. సంవత్సర కాలంలో ఈ వ్యాధి కనుక పునరుద్ధరించకపోతే అద్భుతమే అన్నాడు. వచ్చిద్దని చెప్పలా, ఇండైరెక్ట్గా చెప్పాడు నాకు ఆయన. ఇది సంవత్సరంలో తిరగబట్టకపోతే అద్భుతం అని. సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు అయింది. దానికి సంబంధించిన టాబ్లెట్ కూడా వాడతాను. ఎందుకు నేను పదే నా భాగాన్ని చెప్తున్నానంటే, ప్రియమైన దేవుళ్ళ, ఇట్ ఈస్ మై రియలిస్టిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను మారా అనే ప్రాంతాన్ని చేరాను, అనుభవించాను కాబట్టి చెబుతున్నాను. ఆ చేదును స్వీకరించాను కాబట్టి చెబుతున్నాను. ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఇదిగో ఇదిగో గిన్నెను ఆయన యొద్దకు చేర్చుకుని దాన్ని స్వీకరించాడు. కష్టాల కొలిమి అనే గిన్నెని కల్వరి గిరిలో మనందరి కొరకు శ్రమలు అనిపించాడండి.
ఆ రోజు ఆయన శ్రమను అనిపించకపోతే ఈ రోజు మనం అనుభవించాల్సి వచ్చేది. ఆ గిన్నెను తొలగించలేదు కాబట్టి, ఆ గిన్నెను ఆయనకు చేర్చుకున్నాడు కాబట్టి, ఇదిగో ఈ రోజు పరలోక రాజ్యంలో మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు.